దిన పరలోకమన్న అక్టోబర్ 26. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. ఇది ఓదార్పునిచ్చుచున్నది మరియు ఆ వాక్యము నుండి ప్రోత్సహించు సలహా వచ్చుచున్నది. అయినప్పటికీ దేవుని యొక్క కుటుంబంలో వారి సభ్యత్వ కాలము బట్టి ప్రభు ప్రజలు మరీ అధికముగా స్పష్టముగా నేర్చుకొనవలెను మరియు క్రీస్తు పాఠశాలలో పోషణము కొనసాగుచుండగా వారి జ్ఞానమును బట్టి వారి ప్రయత్నములలో ప్రభు యొక్క నడిపింపు కొరకు అడగరాదు. వారి కోరికలు భూమి మీద కానీ లేక పరలోకమందైనను నెరవేర్చబడినట్లు ప్రార్థనలు చేయరాదు. అయితే ప్రభువునకు వారి గొప్ప చిన్న భారములను గూర్చి తెలియజేయచ్చు. ఆయన యొక్క ప్రేమ కనికరము తమకు సముచితమైనదని వారు తెలుసుకోవాలి. మరియు ఓదార్పు కలిగించు ఆయన యొక్క నమ్మకమైన ఈ మాటలే మన మనసులోని భారములకు ఉపశమనము కలిగించు తైలము వలె పూయవలెను. ఒకవేళ వారు ఆయన యందు విశ్వాసము మరియు నమ్మకముతో నిలిచి ఉండినచో ఆయన వారి యొక్క సమస్త అనుభవములను వారికి ప్రయోజనకరముగా చేయుటకు సమర్థుడు మరియు ఇష్టము గలవాడునై ఉన్నాడు. కీర్తనలు 37:3-6, 22-24. రీప్రింట్ నంబర్ 3409. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈ రోజు మనం ఆ డైలీ హెవెన్లీ మన్నా అనే మూలం నుండి ఒక చిన్న భాగాన్ని చూస్తున్నాం. అవును. ఇది 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం మీద ఆధారపడింది. మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. పైకి వినగానే చాలా ఓదార్పుగా ఉంటుంది కదా. అవును, చాలా ప్రోత్సాహకరమైన వాక్యమిది. మూలం కూడా అలాగే అంటుంది. అయితే ఈ రోజు మన విశ్లేషణలో ఆ మూలం దీని గురించి ఇంకా లోతుగా ఏం చెప్తుందో చూద్దాం. అంటే విశ్వాసులు తమ భారాలను, ఆ చింతలను దేవునికి ఎలా అప్పగించాలి అనేదానిమీద. నిజమే. పైకి కనిపించే ఓదార్పు వెనుక విశ్వాసం, అప్పగింత గురించి ఇంకాస్త సూక్ష్మమైన విషయాలున్నాయి. అవును. సరే, మరి దీన్ని విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ వాక్యం అందరికీ తెలిసిందే అయినా మూలం దీనికొక ఆసక్తికరమైన కోణాన్నిస్తుంది. ఎలాగా? అదేంటంటే, కాలక్రమేణా దేవునితో నడిచే అనుభవంలో విశ్వాసులు ఒక విషయం నేర్చుకోవాలట. ఏం నేర్చుకోవాలి? తమ సొంత తెలివి ప్రకారం దారి చూపించమని అడగడం, లేదా తమ ఇష్టప్రకారం పనులు జరగాలని దేవుణ్ణి అడగడం, అది మానుకోవాలని నేర్చుకుంటారని మూలం నొక్కి చెబుతోంది. ఓహో, అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే సహాయం అడగకూడదా? మన అవసరాలు చెప్పకూడదా? అడగకూడదని కాదు, కాని ఎలా అడుగుతున్నామన్నది ముఖ్యం. ఇక్కడే ఆకర్షణీయమైన విషయం ఉంది. చెప్పండి. మన సమస్యలను దేవుని ముందు పెట్టి, సరే దేవా, నా సమస్య ఇది, నేను అనుకున్నట్లుగా దీన్ని తీసేయ్ అని అడగడం సరైన పద్ధతి కాదని మూలమంటోంది. అంటే ఇది కేవలం సమస్యలను వదిలించుకోవడం కాదు, దేవుణ్ణి మనం సంప్రదించే విధానంలోనే ఒక మార్పు రావాలి. మన జ్ఞానం మీద ఆధారపడటం మానేసి పూర్తిగా ఆయన మీద ఆధారపడటం వైపు మారాలి. అర్థమైంది. ఇది కేవలం సమస్య పరిష్కారం కోసం చేసే అభ్యర్థన కాదు, దేవునితో మన సంబంధంలో ఇది ఒక లోతైన మార్పు అన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి సరైన విధానమేంటి? మూలమేం సూచిస్తోంది? మూలం ప్రకారం విశ్వాసులు తమ భారాలను దేవునికి తెలియజేయాలి. అవి చిన్నవైనా పెద్దవైనా సరే గ్రహించాలి, వాటిని సొంతం చేసుకోవాలి, అనుభవించాలి. ఓ, అంటే సమస్యను అప్పగించడంతో పాటు ఆ ప్రక్రియలో దేవుని స్వభావాన్ని, ఆయన ప్రేమ, కరుణ, వీటిని అనుభూతి చెందడం కీలకమన్నమాట. అవును. అంతేకాదు, ఆయన వాక్యమిచ్చే ఓదార్పు వాగ్దానాలున్నాయి కదా, ఉన్నాయి. వాటిని మన హృదయాలకు ఓదార్పు కలిగించే లేపనంలా అప్లై చేసుకోవాలని మూలం చెప్తుంది. బావుంది. అంటే ఇదొక సంబంధిత ప్రక్రియ. సమస్యలు చెప్పడం, ఆయన ప్రేమను ఫీలవడం, ఆయన మాటల్లో ధైర్యం పొందడం, ఇవన్నీ కలిసే ఉంటాయి. కరెక్ట్. ఇదేదో భారం దించుకోవడంలాంటి లావాదేవీ కాదు. మరి ఈ విధంగా దేవుణ్ణి సంప్రదిస్తే ఫలితమేంటి? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది అన్నాను కదా. అవును. మూలం ప్రకారం దేవుడు మన జీవితంలోని అన్ని అనుభవాలను, మంచివైనా కష్టమైనవైనా, మనకు ప్రయోజనకరంగా మార్చగలడట, మార్చడానికి ఇష్టపడతాడట కూడా. నిజమే. అది చాలా గొప్ప వాగ్దానం, శక్తివంతమైనది.
కాని 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 మూలం దీనికొక ముఖ్యమైన షరతును జతచేస్తోంది. షరతా ఏమిటది? ఈ ప్రయోజనం మనం అనుభవించాలంటే విశ్వాసులు విశ్వాసంతో నమ్మకంతో ఆయనలో నిలిచి ఉండాలి. అబైడ్ ఇన్ హిమ్ అంటాం కదా, అలాగా. ఓకే, అంటే ఇది ఆటోమేటిక్గా జరిగేది కాదు. కాదు, మన వైపు నుంచి ఆ నిరంతర విశ్వాసం, ఆ నమ్మకంతో కూడిన సంబంధం ఉండాలి. అంటే కేవలం కష్టాలొచ్చినప్పుడు భారం వేసి ఊరుకోవడం కాదు, నిరంతరం దేవునితో ఒక సజీవమైన నమ్మకమైన సంబంధాన్ని కొనసాగించడం అత్యవసరమన్నమాట. అవును, ఖచ్చితంగా. దీన్ని పెద్ద చిత్రంతో చూస్తే మనకు ఎదురయ్యే అనుభవాల ఫలితం ఎలా ఉంటుందనే దానికంటే కూడా దేనిమీద ఎక్కువ దృష్టి పెట్టాలి? ఆ అనుభవాల మధ్య మనం దేవునిపై ఎంతగా ఆధారపడుతున్నాం, ఆయనతో మన బంధం ఎలా ఉంది అనేదే ముఖ్యం అని మూలం సూచిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ నిరంతర విశ్వాసం, ఆ నిలిచి ఉండటమే మన అనుభవాలను, ముఖ్యంగా కష్టాలను ప్రయోజనకరంగా మార్చే కీలకం. అంటే మొత్తం మీద దీని సారాంశమేమిటి? 1 పేతురు 5:7 కేవలం మన చింతనను దేవునిపై పడవేయమని చెప్పడం మాత్రమే కాదు, అది మన సొంత తెలివి మీదో మన కోరికల మీదో ఆధారపడకుండా దేవుని ప్రేమ, ఆయన సానుభూతి, ఆయన వాగ్దానాలు వీటిమీద ఆధారపడిన ఒక లోతైన నమ్మకాన్ని, సంబంధాన్ని పెంచుకోమని పిలుపునిస్తోంది. అవును, మన అనుభవాలు, ముఖ్యంగా కష్టమైనవి, మనకు మేలుకరంగా మారాలంటే ఈ నిరంతర విశ్వాసం, ఆయనలో నిలిచి ఉండటం ఇవే అత్యంత ముఖ్యం. ఖచ్చితంగా. ఇది కేవలం ప్యాసివ్గా భారాన్ని దించేయడం కాదు, ఇది యాక్టివ్ ఫెయిత్, నిరంతర సంబంధం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది కదా. అవును, అదే నేను కూడా అనుకుంటున్నాను. మూలం చెప్పినట్లు విశ్వాసంతో దేవునిలో నిలిచి ఉండటం ద్వారా అనుభవాలు ప్రయోజనకరంగా మారితే, మరి ఒక వ్యక్తి కష్టాలను కేవలం సహించటం, అంటే ఏదో భరించటం, ఎండ్యూరింగ్ హార్డ్షిప్, అవును, దానికి ఆ కష్టాల సమయంలో చురుకుగా విశ్వాసంలో నిలిచి ఉండటానికి, అంటే యాక్టివ్గా అబైడ్ అవటానికి మధ్య తేడాను ఎలా గుర్తించగలరు? మంచి ప్రశ్న. ఈ ఆలోచనను శ్రోతలు తమతో పాటు తీసుకువెళ్లి దీని గురించి మరింత లోతుగా ఆలోచించవచ్చు కదా. తప్పకుండా. అది చాలా ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం.